ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. వారాహి అమ్మ వాగ్దానంగా వారాహి అమ్మ మనతో ఈరోజు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ తొందరపడి తోసేయకమ్మ, కొట్టిపారేయకుండా ఇప్పుడే ఈ క్షణమే వింటే గనక చాలా చాలా ఆనందిస్తావు బిడ్డ. ఒక శక్తి చూపు నీ మీద పడిందమ్మా. ఆ శక్తి మరెవరో కాదు బిడ్డ. నిర్లక్ష్యం చేయకుండా విను, లేదంటే ఆపదలో పడ అంటూ ఈరోజు నీకోసం నేను అందిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని ఇప్పుడే విను అంటూ వారాహి అమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ వాగ్దానాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఆ శక్తి ఎవరు అసలు? ఆ శక్తి నిన్నే ఎందుకు, నీ చుట్టూనే ఎందుకు తిరుగుతోంది? నీ కోసం ఎందుకు పరితపిస్తోంది? నీ మాటలన్నీ నీకోసమే చెప్తున్నాను కదా వారాహి అమ్మ. ఈ తల్లి మాట విని ఆలకించి అర్థం చేసుకో. ఆ శక్తి నీకోసం వచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా వినాలమ్మా. నీకంటే శక్తి ఎవరున్నారు చెప్పు? ఆ శక్తి ఏంటో నువ్వే కదా అని అంటున్నావా? అయితే విను. ఆ శక్తి ఎవరో కాదు, నాలాంటి ఒక శక్తి, నా రూపంలోనే ఒక శక్తి. నవరాత్రిలో నీకు ఈ వారాహి అమ్మ శక్తి దగ్గరవుతుందమ్మా. ఈ వారాహి అమ్మ స్వరూపాలనే ఈ శక్తి. ఆ శక్తి దయవల్ల నీకున్న చెడంతా నశించిపోతుంది బిడ్డ. నవరాత్రులను ముగిసేటప్పటి నుంచి కూడా నీ జీవితం అనేది ఇక అద్భుతంగా మారబోతోంది. ఇలా చూడు, నవరాత్రుల్లో నువ్వు దగదగలాడిపోతూ ఉన్నావు కదా. నీ యొక్క భవిష్యత్తు నువ్వు కోరుకున్నట్లుగే నువ్వు రంగులమయంగా ఉంటుంది. నీ కోరికలు నవరాత్రుల్లా ఒక్కొక్కటి కూడా తీరిపోతాయి తల్లి. తప్పకుండా నువ్వు అనుకున్న భవిష్యత్తుకి చేరుకుంటావు. ఈ వారాహి అమ్మ శక్తి నీకు ఉంటే నీకు అన్నీ కూడా విజయాలు అపజయాలు అనేటివే ఉండవు. నువ్వు ఏది ఎరుగని ఇక నుంచి నీకు నుంచి అన్నీ గెలుపులే తల్లి. అన్నీ కూడా నువ్వు ఓటములు చూసి చూసి ఎంతగా విసిగిపోయిన నీకు ఇక నుంచి గెలుపుతో ఎంతో ఆనందం. నీ భవిష్యత్తు బ్రహ్మాండం. ఈ వారాహి శక్తి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకన్నీ కూడా గెలుపులేనమ్మా. ఓటమనేదే రాదు. కానీ నీ యొక్క కోరికల విషయం కానీ, నువ్వు ఒక పని తలపెట్టి ఉంటే కనుక అది త్వరగా అవ్వాలని ఆశించినా సరే, ఏదైనా సరే ఇక నీకు అనుకూలంగా ఆ శక్తి నీకు తిరుగుతుంది. ఈ వారాహ్యమని చెప్తున్నాను కదా, ఈ శక్తి మరొక శక్తిని నీ దగ్గరికి పంపుతున్నాను అంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకో. ఈ శక్తి స్వరూపం నీ చుట్టే ఎందుకు తిరుగుతుందో తెలుసా? ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉంటుంది కాబట్టి, వారాహి అమ్మ బిడ్డవి కాబట్టి, అందుకే నీకు ఈ శక్తి కూడా లభించబోతోంది. ఎప్పుడూ కూడా భగవంతుని ధ్యాసలో, ఎప్పుడూ కూడా దీపారాధనతో భక్తిమయంగా ఎప్పుడూ దైవారాధనలో ఉన్న నీకు ఆ శక్తి నిన్ను ఇష్టపడి చేరుతుంది. అవునమ్మా, ఎవ్వరికీ కూడా చెడు తలపెట్టాలని నీకు ఆ శక్తి దగ్గర అవ్వాలని చూస్తుంది. ఇతరుల నుంచి కోరేటువంటి నీకు ఆ తల్లి దగ్గరవుతుంది కూడా. నీ కోరికలు తీరకపోయినా పర్వాలేదు, కానీ ఆ కోరికల వల్ల ఎవరికైనా ఆపద ఉందేమోనని ఆ కోరికని అక్కడే ముగిచ్చేసుకుంటావు. అంత గొప్ప మంచి మనసు నీది. అలాంటి మనసున నీకు ఆ తల్లి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నీ చుట్టూనే తిరుగుతూ ఉన్న ఈ వారాహియమ్మ శక్తి నీ ముందుకు రాబోతుంది. నీ జీవితం నవరత్నాల వెలుగుల్లా నింపాలి.
ఈ అమ్మ శక్తి అనుగ్రహం నీపై పడింది కాబట్టి ఇక నుంచి నీకు అంతా కూడా శోభాయమానంగా మారుతుంది. నిశ్చింతగా ఉండుగు, భయపడకు. ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను ఆవహించదు. నీకు చెడు తలపెట్టాలని అన్నవారు సరే, ఈ వారాహి అమ్మ కూడా నీ దగ్గరికి రానికుండా చేస్తుంది. అలాంటిది నాకు తోడుగా నువ్వు ఉండవా అంటే ఇంక అంతకంటే ధన్యమే కదా తల్లి. నువ్వు శక్తి స్వరూపంతో బిడ్డగా నీకు సంతోషకరమైన జీవితం మాత్రమే ఉంటుంది. కాబట్టి దైవారాధనలో ఉండు, దైవనామస్మరణలోనే ఉండు. ఈ వారాహి అమ్మ వాక్కు ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలించకుండా ఎక్కడికి పోదమ్మా. ఈ వారాహి అమ్మ శక్తి అలానే నీ ఇంటి కులదైవం అలానే ఇంకొక శక్తి అనుగ్రహం నీకు కలిసి జీవితం అద్భుతం తల్లి. నీ ఇంటి పైన, నీ కుటుంబం పైన, నీ పైన పడిన చెడంతా కూడా తీసేస్తాను. ఇక నీకు ఏ చింత లేకుండా నిశ్చింతగా ఉండు. ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ కూడా నీకు దూరమైనట్లే. ఇక నువ్వు నిద్రలేని రాత్రులు గడపాల్సినటువంటి అవసరం లేదమ్మా. నీకు ఇక నుంచి అన్నీ కూడా బాగుంటాయి. నీకున్న కష్టాలతో గొంతులో నుంచి అన్నం మెతుకు కూడా దిగకుండా ఎంతోమందిని నువ్వు బాధతో అనుభవించావు కదా. ఇన్ని రోజులు అవంతా ఒక ముగింపుకు వచ్చేసింది. కాబట్టి ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. ఈ వారాహి అమ్మ శక్తి నీకు తోడై రేపటి రోజున నీకు అంతా శుభమే జరుగుతుంది. నా కోసం ఒక నిమ్మకాయ మాలను వెయ్యమ్మా. అలా వేసినప్పుడు నాతో పాటుగా శక్తి స్వరూపిణి అనుగ్రహం కూడా నీకు పుష్కలంగా లభిస్తుంది. నా మాట విని చేస్తావు కదా, సరేనా? ఒక్క నిమ్మకాయల మాల వేయి చాలు. లేదంటే నీ చేతనైనట్లుగా పూజ చేసుకో. రాహుకాలంలో ఒక దీపం పెట్టి చాలు. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు. నీకున్న అరిష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగించేస్తాను. దైవశక్తి నీకు దగ్గరైపోతుంది. దైవశక్తి నీ చుట్టూ ఆవహిస్తే ఎలాంటి దుష్టశక్తి కూడా నీ దగ్గరికి రాదు. నీకున్న ఎడబాట్లు అలాగే నీకున్న అపజయాలు, నువ్వు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోవటం, ఇవన్నీ కూడా ముగిసిపోతాయి బిడ్డ, సరేనా? ఇదిగో నీకు ఇంతకుముందు కొన్ని చిన్న చిన్న పరిహారాలు, ప్రమాదాలు తప్పే విధంగా చెప్పాను కదా, అవునా? అవి ఒక్కసారి గుర్తు చేసుకో. అవి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి చెయ్యి. ప్రమాదం నువ్వు అనుకుండా ఉండగానే జారిపడడం, ఇలాంటివి పెద్ద ప్రమాదాలుగా మారాలనుకున్నవి చిన్న ప్రమాదాలుగా చేసేశాను. ఎందుకంటే నువ్వు ఈ వారాహ్యమ్మ బిడ్డవైన నువ్వు ఆపదలో పడితే ఎలా నేను నీ చుట్టూ ఉన్నాను కదా. నీ కర్మల వల్ల, దోషాల వల్ల అవి చిన్న చిన్నవిగా మారి వాటిని నువ్వు తప్పించుకుంటూ ఉన్నావు. అవును తల్లి, లేదంటే పెద్ద ప్రమాదాలకి నువ్వు గురై ఎంతో బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఇదిగో నువ్వు దాటి వచ్చిన ఈ బాధలు అనేవి అసలు బాధలే కాదు, అవన్నీ కూడా సామాన్యమైనవి, చాలా చిన్నవి. చేసింది కూడా ఈ వారాహి అమ్మే కదా. ఆ శక్తి నీకు అండగా ఉంది కాబట్టి నీకు మారుతుంది. అన్నీ మంచిగా మారుతాయి. రావు కాలంలో ఒక్క దీపం పెట్టి చాలు. ఇక నీ జీవితంలో తిరిగే ఉండదు. అవునమ్మా. ఇక ఈ వారాహి అమ్మ చూపు నీ మీద పడింది. నీకు, నీ కుటుంబానికి ఎలాంటి హాని జరగదు. ఇకపై నీకు అన్ని గెలుపులే, విజయాలే. బిడ్డా, నిశ్చింతగా ఉండు. నువ్వు కోరిన కోరికలు అనుకున్నట్లుగా తీరుతాయి. ఇది ఈ వారాహి అమ్మ నీకిస్తున్నటువంటి తీర్పు తల్లి. ఇక ఎలాంటి అనుమానం లేకుండా సంతోషంగా హాయిగా ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని నేను కాపలా కాస్తూ ఉంటాను. నీకు అద్భుతమైన జీవితం ఉంటుందమ్మా. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నిన్ను దూరం పెట్టిన వాళ్ళు దగ్గరై నీకు ఎక్కువ ప్రేమను అందిస్తారు. అన్నీ నీకు కలిసి వస్తాయి. దూరమైనవన్నీ వాటంతట అవే రెట్టింపుతో నీ దగ్గరకు అవుతాయి. ఇకనైనా నీ జీవితం సంతోషంగా ఉంటుంది. హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ. చెప్పాను కదా, ఈ వారాహ్యమ్మ ఆశీర్వాదం నీపై ఎప్పుడూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.